క్రూరుడు సిగ్గుమాలినవాడు అయిన కంసుని ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన వసుదేవుడు అతనిని శాంతింపజేయడానికి వివేకంతోనూ రుజువులతోనూ పలకడం మొదలుపెట్టాడు. బావా కంస, నీవు సుప్రసిద్ధ భోజవంశరాజువు. నీవు గొప్ప యోధుడవు, పరాక్రమవంతుడివి. జనులందరికీ తెలుసు. స్త్రీని అందునా నీ సోదరిని మంగళకరమైన ఆమె వివాహ సమయంలో వధించేందుకు సిద్ధపడునంతగా నీకు కోపం ఎట్లా కలిగింది? నీకు ఇంతగా మరణ భయం ఎందుకు? నీ జన్మతో పాటే మృత్యువు కూడా ఇదివరకే జన్మించింది. జన్మించిన రోజు నుండే నీవు మరణించడం మొదలుపెట్టావు. నీకు 25 ఏళ్ల వయసు అనుకుంటే నీకు 25 ఏళ్ల మరణం కలిగిందనే దాని అర్థం. ప్రతి క్షణం ప్రతి నిమిషం నీవు మరణిస్తూనే ఉన్నావు. అయితే ఇంత మరణ భయం నీకెందుకు? చిట్ట చివరికి మరణం అనివార్యమే కదా. నీవు ఇవాళ మరణించవచ్చును, లేదా 100 ఏళ్ల తర్వాత మరణించవచ్చును. కానీ మరణాన్ని మాత్రం నీవు తప్పించుకోలేవు. కనుక మరణ భయం నీకెందుకు? నిజానికి మరణం అంటే ప్రస్తుత భౌతిక దేహ నశింపు అనే అర్థం. ప్రస్తుతం దేహం పనిచేయడం మానివేసి పంచభూతాలలో కలిసిపోగానే దేహంలో ఉన్న జీవుడు ప్రస్తుత కర్మలు ఫలాలను అనుసరించి వేరొక దేహాన్ని స్వీకరిస్తాడు. రహదారిలో నడుస్తున్న వ్యక్తి ఒక అడుగు వేసి అది నేలపై స్థిరంగా ఉన్నదని తెలుసుకోగానే రెండవ పాదాన్ని ఎత్తడం వంటిదే ఇది. ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటిగా దేహాలు మారిపోతుండగా ఆత్మ పునర్జన్మలు పొందుతుంది. గడ్డి పురుగు ఒక ఆకు నుండి వేరొక ఆకుకు ఏ విధంగా ప్రయాణిస్తుందో జాగ్రత్తగా చూడు. అదే రీతిగా మహోన్నతులు వేరొక దేహాన్ని నిర్ణయించగానే జీవుడు ప్రస్తుత దేహాన్ని విడిచిపెడతాడు. భౌతిక జగత్తులో బద్ధుడై ఉన్నంత వరకు అతడు ఒకదాని తర్వాత ఒకటిగా భౌతిక దేహాలను తప్పక పొందవలసి వస్తుంది. ప్రస్తుత జన్మలోని కర్మలు ఫలాలననుసరించి ప్రకృతి నియమాల ద్వారా ఒకానొక ప్రత్యేకమైన దేహం అతనికి ఇవ్వబడుతుంది. ఈ దేహం స్వప్నంలో మనం ఎల్లప్పుడూ చూసే అనేక రూపాలలో ఒకదాని వంటిది. స్వప్నంలో మనం మానసిక కల్పనను అనుసరించి ఎన్నో రూపాలను సృష్టించుకుంటాము. మనం బంగారాన్ని చూసాము, పర్వతాన్ని కూడా చూసాము. అయితే స్వప్నంలో 2 భావనలను మిళితం చేసి బంగారు పర్వతాన్ని చూస్తాము. ఒక్కొక్కప్పుడు మనం స్వప్నంలో మనకు ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్లుగా భావిస్తాము. ఆ సమయంలో ప్రస్తుత దేహాన్ని మనం పూర్తిగా మర్చిపోతాము. అదేవిధంగా ఈ దేహాలు నిరంతరంగా మారుతుంటాయి. ఒక దేహంలో